పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము వెదుకువారికి ఫలము. ప్రియులారా, ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడ్డాయి. చాలా మటుకు పరిశుద్ధ గ్రంథంలో వర్ణనలు ఇవే. దానిలోని కీర్తనల్లో భావం ఇదే. ప్రమాదాలు ఇలాంటి రోజుల గురించే. ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే. ప్రియులారా, ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది. మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయేలీయులు చేసిన ఉత్సాహగానం వ్రాయబడింది. ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది. ప్రియులారా, ఎక్కడ చూసినా ఇవే కథలు. ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచక ఉన్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది. జవసత్వాలు ఉడిగిపోయి మృతతుల్యులైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానము చూడండి. నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల్లాగాను అవుతుంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలీయుల రక్షణ, యొర్దాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తర్వాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, కష్టాలతో కృంగిపోయి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఆసా, యెహోషాపాతు, హిజ్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి. నెహెమ్యా, దానియేలు, హబక్కూకు, హోషేయల చరిత్ర నెమరువేయాలి. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి. అరిమతి యోసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిల్చోండి. ఆదిమ సంఘాల్లోని ఉజ్జీవాన్ని తరచి చూడండి. వాళ్ళ కష్టకాల గురించి అపోస్తుల్ని అడగండి. ప్రియులారా, నిరాశతో చతికిలబడటం కంటే తెగింపు, గుండె నిబ్బరం ఉత్తమం. విశ్వాసం మన నిస్పృహలు ఒక భాగం ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని. బబులోనికి చెరపట్టబడిన 3 యూద కుర్రవాళ్ళు ఇలాంటి తెగింపు విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తూ ఉన్నారు. అది ఎటూ తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరముగా రాజుకి జవాబిచ్చారు. మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్ములను కాపాడగల సమర్థుడు. నీ చేతిలో నుండి మమ్ములను తప్పిస్తాడు. ఒకవేళ ఆయన అలా చెయ్యకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో, నీ దేవతలకి కానీ నువ్వు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు కానీ మేము సాష్టాంగపడము. ప్రియులారా, వారు చెప్పిన మాట మేము సాష్టాంగపడము. ఒకవేళ ఆయన అలా చెయ్యకపోయినా ఇదంతా ఈ రీతిగానుడు ఎంత బాగుంది. ఈ భాగం ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలుగు చేసేది. ఈ మాటలు మనం వింటున్నప్పుడు ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయము, దీనికి సాష్టాంగపడం. ప్రియులారా,
దేవుని యొక్క మాటలు మనము గమనించినప్పుడు దేవునికి విరుద్ధమైనది ఏదీ మనము చేయకుండా మనం ఉన్నప్పుడు తండ్రి, ఆ పరలోకపు తండ్రి మన జీవితంలో గొప్ప ఫలాలను మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవునికి విరుద్ధమైన కార్యము చేయక దేవునికి అనుకూలమైన కార్యాలు చేస్తూ దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. దినదీవెనలతో నింపండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకునేటువంటి బిడ్డల మీద నీ కృపహస్తం నుంచమని మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. దేవానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించి నీ కృపలు ఇంకును వర్ధిల్ల చేయమని వారి పరిచర్య అంతట్లో తోడై ఉండండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును, మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.